వీళ్ళందరినీ రీతిగా దాన్ని ఆశీర్వదించి నడిపించండి. కొద్ది నిమిషాలు మాతో ఉండి మీ మాటలు వినటానికి మా హృదయాన్ని సిద్ధపరచుచుండగా మా ప్రభువా మీ జ్ఞానాన్ని మాకు బోధించి మా యొక్క మనోనేత్రాన్ని వెలిగించి నీ యొక్క యేసుక్రీస్తు యొక్క బోధనలో ఉన్నటువంటి పరమార్థాన్ని మీ మనసును గ్రహించగలిగే జ్ఞానాన్ని హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ రాని వారి కొరకు ప్రార్థిస్తున్నామా ప్రభా. మీ చిత్తమైతే వారును ఆయన మీ మందిరానికి నడిపించి మీకు మహిమ వారికి ఆశీర్వాదం పొందినట్లుగా వారిని కూడా నడిపించమని ప్రార్థిస్తున్నాను. మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, కొంచెం మనసు పెట్టండి. శరవేగంగా మానవ జాతి అభివృద్ధి వైపు వెళ్తుంది అని అనుకుంటున్నాం మనం. ప్రపంచం కూడా అలాగే అనుకుంటుంది. ఎంత టెక్నాలజీ లేక ఎలక్ట్రానిక్ అభివృద్ధి పొందుతుందో అంతకంటే రెట్టింపు వినాశనం జరుగుతుంది అని టెక్నాలజీ అనే పేరు మీద, జ్ఞానము అనే పేరు మీద మానవ జాతి హరించిపోతుందన్న విషయాన్ని ప్రపంచ మేధావులు గమనించకపోవటం విచారకరం. కారణం ఇదంతా వచ్చిన లోపం ఎక్కడంటే పిల్లరా, దేవుని గూర్చిన జ్ఞానము వారికి లేకపోవటమే. కనుక ఈ రోజున ఇజ్రాయెల్, పాలస్తీనా గ్రూపులు, హిజ్బుల్లా, హమాస్, ఇంకా చాలా ఉన్నాయండి. ఇంచుమించు ఇజ్రాయెల్ మీద దాడి చేయటానికి లేక ఇతర మతస్థుల మీద దాడి చేయటానికి సుమారు 7-8 గ్రూపులు ఉన్నాయండి. 7-8 గ్రూపులు ఉన్నాయి. ఇది కటింగ్ నేను మర్చిపోయాను, నా దగ్గర ఉంది. దాంట్లో చాలా రకాల గ్రూపులు ఉన్నాయి. అందులో మేజర్ గ్రూపులు హిజ్బుల్లా ఒకటి, హమాస్ ఒకటి. ఇవి ఇజ్రాయెల్ ప్రజలను అంతం చేయటానికి వీళ్ళ కంకణం కట్టుకున్నారు. పాపం అమాయకులైనటువంటి ఈ ముస్లిములు, ఒక రకంగా చెప్పాలంటే అమాయకులు ఎందుకన్నారంటే ఉగ్రవాదులు వాళ్ళు. కానీ దేవుడు కూర్చున్న వాగ్దానాలు వాళ్ళు అల్లా అంటున్నారు, వీళ్ళు మరి యావే అంటున్నారు. అల్లా అనే పదము బైబిల్లో బైబిల్లో ఉండదు. కానీ అల్లా అనే పదము ఇంటర్నెట్లో మీరు కొట్టి చూస్తే దేవుడు అనే పదం వస్తుంది తప్ప ఏ దేవుడు అని రాదు. కాబట్టి దేవుడు అనే పదాన్ని మాత్రమే వాళ్ళు ఆ దేవుడికి అల్లాని పేరు పెట్టుకుని వాళ్ళ గ్రంథాన్ని బైబిల్లో ఉన్న దాన్ని కొన్ని మోడిఫికేషన్ రాసుకున్నటువంటి వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కానీ దేవుని వాగ్దానాలను మర్చిపోయారు. నిజంగా మనం దేవుని సన్నిధిలో ఉన్నాము, మన ముందు దేవుని వాక్యం ఉంది. వాక్యం ఎప్పుడు నిరర్ధకం కానేరదు. బాగా వినండి, వాక్యం ఎప్పుడు నిరర్ధకం కానేరదు. మన ఊహలు, మన ఆలోచనలు, మన తలంపులు ఎప్పటికైనా తప్పైపోతాయేమో కానీ దేవుని వాక్యం మాత్రము నిరర్ధకం కానేరదు. అది మాట బైబిల్ చూద్దామండి. ఒక మాట, లోకసువార్త 1వ అధ్యాయము. లోకసువార్త 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనసు పెడదామండి. దూత అంటుంది, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును
పంపబడ్డాను ఉంటుందండి. దేవుడు చెప్పిన మాట ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. 37వ వచనం లోకసువార్త 1వ అధ్యాయము 36, 37 సందర్భాన్ని బట్టి చదవండి. నీ ఎలిజబెత్తు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలమైనటువంటి ఆమెకు ఇది 6వ నెల. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. బైబిల్లో దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకం కానేరదు, అబద్ధం కానేరదు, నెరవేరకుండా ఉండదు. అప్పుడప్పుడు మనమే దేవుని వాక్యాన్ని నమ్మటం కంటే మనుషుల యొక్క ఆలోచనలను సాంప్రదాయాలను పాటించటం తప్పిపోతూ ఉంటామండి మనం. కానీ దేవుడు చాలా, ఆయన మాట అంటే మాటే. కనుక ఇరాన్ కానీ దాని మిత్రదేశాలు కానీ వారు పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలు కానీ ఇజ్రాయెల్ మీద విరుచుకుపడుతూ వారిని అంతమొందించాలనుకుంటున్నారు. కానీ జరుగుతున్న ఫలితార్థం ఏంటంటే 1కి 1000, ఒక ప్రాణానికి 1000 మంది, 1200 మంది చచ్చిపోతే 40,000 మందిని మొట్టపెట్టుకుంది ఇజ్రాయెల్. పిల్లరా, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. రోమపత్రిక 9వ అధ్యాయం. ఏమండి, నేటి మనం దేవుని యొక్క మహత్వం గల ఆయన మాటలను, ఆయన కాపుదలను గమనిస్తూ ఉండాలి మనం. వినండి, మీరు నేను కూడా దేవుని యందు నిజంగా గనక నిలబడగలిగితే సమస్య వల్ల కృంగిపోతున్నాం, కానీ బాధల వలన ఎదగ రాలేకపోతున్నాం. కానీ ఎన్ని బాధలున్నా, సమస్యలున్నా, ఇరుకులున్నా, సోదరులున్నా, అడుగు ముందు వేయటానికి అవకాశం లేకుండా ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా నిలబడినప్పుడు ఈ ఆటంకము మన ముందు నిలబడదండి. నిలబడుతుంది, కానీ నీకు అడ్డు రాదు. అడ్డులు చూసి మనం భయపడిపోతూ వెళ్ళిపోతుంటాం, కానీ వెనక్కి వెళ్ళిపోతుంటాం. కానీ విశ్వాసంలోనూ క్రియల్లోనూ ఆయన పనిలోనూ వెనకైపోతామేమో, కానీ నిజంగా నిలబడిన వాడు విజయాన్ని పొందుతాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. చూడండి, 9వ అధ్యాయము లేకుండా చేస్తాం అనుకుంటున్నారు. 27వ వచనం, మరియు ప్రభు తన మాటను సమాప్తి చేసి క్లుప్తపరిచి భూలోకము నందు ఆయన వాక్యాన్ని నెరవేర్చును గనుక నెరవేరుస్తాడు. అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, భూగోళం ఉన్నంత వరకు, మానవ జాతి లేక తన పిల్లలు భూమి మీద ఉన్నంత వరకు ఆయన వాక్యము నెరవేరుస్తూనే ఉంటాడు ఆయన. ఇది ఇంటర్నేషనల్ ఫైనల్ కోడ్, దేవుని వాక్యము ఇంటర్నేషనల్ ఫైనల్ కోడ్, చట్టం, ఆయన చట్టం ఇది, ఆయన వాక్కు ఇది, ఆయన ఆజ్ఞ ఇది. బైబిల్ అంటే నెరవేర్చును కనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రం వలె ఇసుక వలె ఉండినను, ఒకప్పుడు అలా ఉండినను, శేషమే రక్షించబడును శత్రువుల నుండి. పిల్లరా, తిప్పి కొడితే 1,000,000 మంది లేరు ఇజ్రాయేలీలు. 1,000,000 మంది కూడా లేరండి. 80 లక్షల మంది, అంత లక్షలు. మనము 150 కోట్లు. మన ఇండియా. చైనా మనకంటే ఎక్కువ జనాభా కలిగిన దేశం, కానీ ఇజ్రాయేలీలు 80 లక్షల మంది. ఏ దేశమైనా తన దేవుని ప్రజలకు భయపడుతుంది ఈ రోజున. హమాసు ఏమండి, లేకపోతే ఇరాన్ ఇది అనుకుంటుంది లేపేస్తాడు దేవుడు.
యేసుక్రీస్తు వారు రాబోతున్నటువంటి సమస్యలను, యుద్ధాలను సూచిస్తూ ఆయన అన్నాడు, రాజ్యం మీద రాజ్యం లేస్తుంది ఏమండి అని చెప్పాడు ఆయన. కానీ యేసుక్రీస్తు యొక్క బోధనలో ఏం చెప్పాడంటే ఆయన, శిష్యులతో పాటు దేవుని వాక్యాన్ని విత్తడానికి వెళ్ళాడు ఆయన. మొన్న వారం చదివిన లేఖన భాగంలో విత్తువారి ఉపమానం ఉంది, లోకసువార్త 8 అధ్యాయాలని. వాక్య విత్తడానికి వెళ్ళాడు ఆయన. మంచి విత్తనాలు, మంచి వాక్యాలు, మంచి మాటలను, సమాజం బాగుపడే మాటలను ఆయన ప్రకటించి బోధించి ప్రజలకు బోధించి వచ్చాడు. తెల్లసరికి రాత్రే దుర్బోధ బోధించారు వాళ్ళ. మరొకరు తెల్లసరికి యేసుక్రీస్తు బోధ ప్రజల్లో లేకుండా పోయింది, దుర్బోధ ఎక్కేసింది. మనకు కూడా అంతేనండి. క్రీస్తు సంఘాన్ని గురించి ఎంత సత్యానైతే బైబిల్ చెప్పిందో మనం బోధించామో, ఆ మాటలు, ఆ సత్యాన్ని వెంటనే పక్కన పెట్టి ఎవడో వచ్చి ఏదో చెప్తే అది నమ్మేస్తాం గమ్ముని. మళ్ళీ తిరగబడి ఏమంటామంటే అలాగే చేయాలంటండి, అదే ఉందంటే బైబిల్లోని, ఆ పేరే పెట్టాలంటండి, ఆ పేరు అక్కడ ఉండాలంటండి. ఇలా సొంత తెలివితేటలు ఉపయోగిస్తుంటారు చాలామంది. దేవుని వర్లారా, అప్పుడు అన్నాడైనా, శిష్యులారా, ప్రభా ఇదిగో ఈ దుర్బోధలు లేక ఈ కలుపు మొక్కలన్నీ లాగేద్దాం, పీకేద్దాం అన్నాడు. అదే చేస్తుంది ఇజ్రాయిల్. ఇదిగో మేము పాలస్తీనా ప్రజల మీదని మేము యుద్ధం చేయట్లేదు, పాలస్తీనా ప్రజలని మేము ఇబ్బంది పెట్టట్లేదు. ఈ ఉగ్రవాద సంస్థల్లో వాళ్ళు అడ్డు పెట్టుకొని వాళ్ళ మధ్య దాక్కుంటున్నారు. మా టార్గెట్ అంతా వాడు ఎక్కడ దాక్కున్నా, ఏ బంకర్లో ఉన్నా, ఏ హాస్పిటల్లో దాక్కున్నా, ఏ బిల్డింగ్లో ఉన్నా, ఏ సమాజం మధ్య ఉన్నా, ఏ ప్రజల మధ్య ఉన్నా వాళ్ళు లేపేస్తాం. మా టార్గెట్ ప్రజలు కాదు, ఈ ఉగ్రవాదులు. కనుక వాళ్ళు లేపేస్తారు కనుక వాళ్ళకు రక్షణ కోసం మిమ్మల్ని ప్రజల్లో అడ్డు పెట్టుకుంటున్నారు. కాబట్టి కలుపు మొక్క తీసేసేటప్పుడు మంచి మొక్క కూడా పోద్ది అన్నాడు యేసుప్రభు వారు. కలుపు మొక్క లాగిస్తున్నప్పుడు మంచి మొక్క కూడా పోద్ది అన్నాడు ఆయన. ఇజ్రాయేల్ యుద్ధం రైటే. ఏమండి, ఇంతమందిని చంపేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు, బిల్డింగ్ కొలుగొట్టుతున్నారని ఇజ్రాయేల్ మీద ఇలాంటి అబద్ధాల్లో ఆటిపోసుకుంటున్నారే. ఏమండి, ఆ రోజున అక్టోబర్ 7వ తారీఖున వాళ్ళందరూ కలిసి చక్కగా వాళ్ళ యొక్క ఆచారాల ప్రకారంగా ఒక పండగ జరిపించుకుంటున్నారు వాళ్ళు. ఏమంటే ఎవరికి వెళ్ళలేదు. అలాంటి వాళ్ళ మీద దాడి చేసి ఇంచుమించు 250 మందిని బందీలుగా పట్టుకుపోయి 1200 మందిని చంపేసి, మరి దొరికిన వాళ్ళందరినీ కూడా అవయవాలు కోసేసి, చిన్నపిల్లలందరినీ కూడా ఏమంటే దారుణంగా హతమార్చినటువంటి అలాంటి సంఘటన. మీరు వెళ్ళారా వాళ్ళ మీదకి? దీని గురించి ఎవడో మాట్లాడట్లేదు. మీరు ఎందుకు వెళ్ళారా వాళ్ళ మీదకి అసలు? దానికోసం తెలుసు వాళ్ళకి, ఇశ్రాయేలుకి తెలుసు. టన్నస తవ్వుతున్నా ఏమండి, ఇంటెలిజెంట్ వర్గానికి కూడా అమాస్ ఏం చేస్తుందో కూడా తెలుసు. కూడా సైలెంట్గా ఉన్నారంటే ముందు కొట్టించండి. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళకంటారండి, న్యాయం తెచ్చేవారు. ముందంటే చేత కొట్టించుకురా స్టేషన్కి, అప్పుడు ఆయన లోపలేద్దాం. కారణం దొరకాలి. సమాజం ఎలాగంటుందో, చట్టం ఎలాగంటుందో. దేవుని వాళ్ళరా, అలా బతుకుతున్నారు. కానీ కక్ష, క్రోధం, జాతి భేదం, ఏమండి మతభేదం, మతోన్మాదం, మానవత్వం నశించింది వీళ్ళ మధ్య. మనిషిని ప్రేమించే తత్వం పోయింది. మరి ఏం చేయమంటారు ఇప్పుడు? పీకేయాలని తప్ప సమస్య లేదంటే. దేవుని వల్లరా, దేవుడు అది చెప్పాడు, ఎన్నో ఉపమానాలు చెప్పాడు యేసుప్రభు వారు. చెట్టు ఫలించట్లేదు 3 సంవత్సరాలు వెయిట్ చేశాను, కాయట్లేదు, ఏం చేయమంటావు? నరికే అన్నాడు ఆయన. దేవుని కోసం బ్రతకని ప్రతి ఒక్కడిని నరికే అన్నాడు. భూమికి భారం, భూసారం వ్యర్థం, సమాజానికి చేటు.
ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల సమాజంలో దేవుడికి ఎవరికి ఉపయోగపడ్డు. ఫలించినా సరే ఫలించకపోతే తీసేయమన్నాడు యేసుప్రభువు గారు. శేషమే రక్షించబడును. వాళ్ళు ఎవరు ఏం చేయలేరంటే దేవుడు వాళ్ళు కాపాడుతూనే ఉంటాడు. ఎందుకంటే వాగ్దానం దేవుడు వాగ్దానం చేసాడు. అక్కడ ఒకరోజు అబ్రహాంకి నీ సంతానాన్ని కాపాడుతానన్నాడు. ఆ సంతానంలో మనం వచ్చేసాం కాబట్టి దేవుడు మన కూడా కాపాడుతాడు. మన ఏసాలేకూడదు మళ్ళీని. ఏమంటే పులేసము ఏమంటే జింకేసం ఎలాంటి ఏసాలు వేయకూడదు. మన క్రైస్తవులు, మనం ఆయన పిల్లలు, మనం వాళ్ళతో పాటు ఇశ్రాయేలుతో పాటు అంటూ కట్టబడ్డాం. వాళ్ళ వాగ్దానాలకి మనం వారసులు అయ్యాము. మన వాగ్దానాలు కదా ఇవన్నీ. వాళ్ళ వాగ్దానాలకి మనం వారసులు చేశాడు దేవుడు. అడవి ఒలివ కొమ్మలు వంటి వాళ్ళు మనం. అలాంటి మనల్ని దేవుడు దీవించాడు. మన జోలికి ఎవడొచ్చినా ఆయన కూడా ఊరుకోడండి, మర్చిపోకండి. మన జోలికి ఎవడొచ్చినా ఊరుకోడండి ఆయన కూడా. కొంత బైబిల్ ఉంది. ఇదిగో క్రైస్తవులను, నన్ను నమ్మిన వారిని నువ్వు హింసిస్తున్నావేమో. సౌలు నీవు హింసిస్తున్న యేసుని నేను. దమస్కులో క్రైస్తవులను హింసించడానికి వచ్చావు నువ్వు. దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవాన్ని చంపిటకు వచ్చావు నువ్వు. కాబట్టి కళ్ళు పోతాయి అన్నట్టు. ఏమండి కింద పడేశాడు. అప్పుడు అడిగాడు ఎవడో ప్రభువా అని. ఎవరు తెలుసా? నీవు ఎవరినైతే హింసించడానికి వెళ్తున్నావో, నీ ఎవరినైతే చంపేటకు వెళ్తున్నావో, ఎవరినైతే సరసాలు వేయటానికి నువ్వు వెళ్తున్నావో వాళ్ళంతా ఎవరనుకుంటున్నావో? నన్ను నమ్మిన వారి మీద ఎవడు చేసినా నా మీద చేసినట్టే అన్నాడండి. నన్ను నమ్మిన వారి మీద ఎవరు చేసినా నా మీద చేసినట్టే. ఇంకేమంటే చెప్పండి. కనుగుడ్డును ముట్టినట్టు అన్నాడండి. కనుగుడ్డును ఎవడో ముట్టలేడు. నీ చేతితోటి నువ్వు ముట్టలేవు. నీకు ఈ రెప్పలు ఒప్పుకోవు. ఇలా పెట్టిన మూసేస్తాయి. నీకు తెలియదు అది. నీ చెయ్యి అయినా నీ కన్ను ఒప్పుకోదు. అలాంటి దేవుని యొక్క మహాబద్ధతలో ఉన్నామండి మనమందరూ. ఆయన తండ్రి మన పిల్లలను ప్రేమిస్తున్నాడు. ఆయన ఇప్పటికైనా ఈ ఉగ్రవాద యొక్క సంస్థలు ఆగర్ సంతానమైనటువంటి ఇస్మాయిలీయులు సంతానం అంతా తెలుసుకుంటూ ఎంతో మేలు, వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది. ఎంతో మేలు జరుగుతుంది. లేదా అటు లెబనాన్, ఇటు ఇరాన్, ఇటు పాలస్తీనా, అటు వెస్ట్ బ్యాంక్ లేపేస్తారండి. అలాంటి భయంకరమైన మారణాయుధాలు సిద్ధం చేసి ఉంచారు. పొరపాటున ఎవడన్నా కనుక గురు తప్పి కనుక ఇజ్రాయెల్ దేశంలో బాంబు పడిందో ఆ దేశం మొత్తం రామనోపగా చేస్తారండి. మీరు ఇంటర్నెట్ చూడండి. ఒకనాడు పైన వేస్తున్నాడండి, కిందేమో పాలస్తీనా దేశం ఎంతటి సుందరమైన భవనాలు, సుందరమైన రోడ్లు చూపిస్తాడు. పైనేమో శ్మశాన వాటికి చూపిస్తుంటాడు. ఇంకా మొత్తం అలా అయిపోయింది. మొత్తం శ్మశానం మారిపోయిందండి పాలస్తీనా దేశం అంతా. ఊరుకోడు దేవుడు. చిన్న లోపం అంతే. యేసుక్రీస్తుని వీళ్ళు ఇంకా నమ్మలేదు. కనికరం చూపిస్తున్నాడు ఆయన. కనికరం చూపిస్తాడు. మనలో కూడా ప్రియులరా, అంజనులు కూడా ప్రభు నమ్మనంత వరకు కనికరం చూపిస్తాడు. ప్రభు నమ్మనంత వరకు కనికరం చూపిస్తుంటాడు. మారలేదు. వాడు ఎలాగ బతుకుతాడు? బతకరాడు చనిపోయేంత వరకు వస్తావా మారుతావా. అదిగో నీ చుట్టూ అనేక చర్చలు ఉన్నాయి. నీ చుట్టూ చెప్పే వాళ్ళు అనేక మంది ఉన్నారు. నా పిల్లలు ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, పాడుతున్నారు, చెబుతున్నారు, ప్రకటిస్తున్నారు. మీరు వింటున్నారా? మారట్లేదు. నేను చూస్తున్నాను అంటాడు ఆయన. నేను చూస్తున్నాను. చివక్షరమైన మారాడు ఆ ధన్యుడు. మారలేదా? చివరి గెంటేస్తాడండి నరకానికి. దేవుని పిల్లలరా, మన దేవుడు చాలా గొప్పవాడు. ఆయన ప్రేమ కొడవలేం మనం. లోకస్వార్తకు వెళ్దాం మనం. లోకస్వార్త ఏమండి 8వ అధ్యాయము మనం చదువుకున్నాం. అందులో ఈరోజు ఒక టెస్ట్ మెసేజ్ అనేది ప్రిపేర్ అయ్యారంటే
చదవబడుతున్న లేఖన భాగంలోంచి కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడ్డాను. సబ్జెక్ట్ కాకుండా టెస్ట్ మెసేజ్ అంటారు దీన్ని. అంటే లేఖన భాగంలో ఉన్నటువంటి వచనాలని వివరించడం అన్నది టెస్ట్ మెసేజ్ అంటారు దీన్ని. చదవబడిన లేఖన భాగంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూద్దామంటే 19వ వచనం. యేసుక్రీస్తు దగ్గరికి తల్లి మరియా తన సహోదరులు వచ్చారండి. ఆయన వద్దకు వచ్చారు. లోపల వెళ్ళటానికి ఖాళీ లేదు, జనులు ఎక్కువగా ఉన్నారు, వెళ్ళకపోయింది. అప్పుడు ఆ జనసమూహంలో ఉన్నటువంటి ఆ గుంపులో ఉన్నటువంటి ఎవరో ఒకరు ఆయనకి కౌరు చెప్పారు, అయ్యా నీ తల్లియు నీ సోదరులు నిన్ను చూడగోరి వెలుపల ఉన్నారు. ఎవరో పేరు లేదు కానీ ఎవరో ఆయనకి చెప్పారు, నీ తల్లి వచ్చింది, నీ తమ్ముళ్ళు వచ్చారయ్యా, నీతో మాట్లాడుకుంటున్నారు. ఏదో మరి ఇంపార్టెంట్, ఎంతకాలం రాలేని వీళ్ళు ఇప్పుడు వచ్చారంటే ఏదో ఇంపార్టెంట్ విషయం అయి వచ్చి ఉంటారు, మరి వెలుపల ఉన్నారు వాళ్ళు అని ఆయన చెప్పినప్పుడు ఇక్కడ ఆయన రక్తబంధాన్ని పేగుబంధాన్ని చూపించలేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పిల్లరా, దేవుని దగ్గర సెంటిమెంట్లు కుదరవు. జాగ్రత్తగా వినండి, దేవుని దగ్గర సెంటిమెంట్లు కుదరవు. ఏమండి, క్రైస్తవులైన వారికి లేక యేసుని నమ్మిన వారికి లేక యేసుని వెంబడిస్తున్న వారికి సెంటిమెంట్ అనేది కుదరదు. నువ్వు మారావు, నీ భార్య మారింది, నీ పిల్లలు మారారు. అక్కడ మన కుటుంబము దేవునితో సాగిపోవాలి తప్ప, ఆయన మాటల్లో సాగిపోవాలి తప్ప, నా బంధువులు బాధపడతారనో, ఏమండి ఊరివారు బాధపడతారేమోనో, నువ్వు నమ్మిన ధర్మాన్ని, నమ్మినటువంటి దేవుని వాక్యాన్ని విడిచి లోకాచారులకు వెళ్ళినప్పుడు దాన్ని దేవుడు అంగీకరించడంటే. ఈరోజు చాలామంది హైందువులు మారుతారండి. చాలామంది మారుతారండి. మారిన తర్వాత పెళ్ళికి శుభకార్యాలకి వెళ్ళేసరికండి బంధువులు ఏమనుకుంటారో అని ఒక అటు ఒక అటుకి ఇటు వేస్తుంటారండి. సెంటిమెంటు, లేదంటే సమాజం ఏమనుకుంటుందో మన మీద, రారేమో అనుకుంటారు. ఏమండి చెప్పమంటారండి, రారనుకుని మనం వాళ్ళతో కలిసిపోతాం కానండి. ఏమండి అసలు నీకు మోక్షాన్ని ఇవ్వగలటప్పుడు వచ్చి ఏమన్నా చచ్చిపోయినప్పుడు ఈడ్చుకుపోతాడేమో కానీ ఒకవేళ వాళ్ళు రాకపోయినా కానీ ఎవరు రాకపోయినా కానీ సంఘం అని వచ్చి చేస్తుంది కార్యక్రమం. సంఘం కూడా రాకపోతే ఒకవేళ పంచాయతీలో వచ్చి చేస్తారు కార్యక్రమాలు. నిష్ప్రయోజన శరీరం ఎక్కడ పడితే ఏంటి నిష్ప్రయోజనమైన శరీరాన్ని పాతిపెట్టాక ఎవడొస్తే ఏంటి, ఎవడు రాకపోతే ఏంటి, నిన్ను విడిచిపోతున్న ఆత్మ ఉందే, ఏ బంధువు రక్షించలేడండి పిల్లరా. ఏ బంధువు రక్షించలేడు, ఏ బంధువు నీ పాపలు క్షమించలేడు, ఏ బంధువు మనల్ని తప్పించలేడు, ఏ బంధువు మనల్ని విమోచించలేడు. నిజం. యేసుక్రీస్తు వారు ఇక్కడ సెంటిమెంట్ కానీ బతుత్వం కానీ చూడలేదండి. అప్పుడు ఏమన్నాడు, ఎంత మంచి మాట అన్నాడు చూడండి, ఎంత మంచి మాట అన్నాడు చూడండి అమ్మా. అందుకైనా దేవుని వాక్యము విన్న ప్రతివాడు వదిలేసి ఉంటారు, దాని ప్రకారంగా జరిగించు మీరే ఏమండి. నువ్వు యేసుక్రీస్తుకి తల్లిగా ఉండాలనుకుంటున్నావా అమ్మా? యేసుక్రీస్తుకి తల్లిగా ఉండాలనుకుంటున్నావా, లేక బంధువుల సాంప్రదాయాలే ముఖ్యం అనుకుంటున్నావా? అయ్యా యేసుక్రీస్తుకి తమ్ముడిగా ఉండాలనుకుంటున్నావా? యేసుక్రీస్తుకి ఒక తమ్ముడిగా ఉండాలనుకుంటున్నావా, లేక సమాజానికి లోబడుతున్నావా? నిజంగా ఒక యేసుక్రీస్తుకి తల్లిగా ఉండాలనుకున్నా, యేసుక్రీస్తుకి ఒక బంధువుగా ఉండాలనుకున్నా, యేసుక్రీస్తుకి ఒక తమ్ముడిలాగా, మనం అన్నవలేండి,
ఒక తమ్ముడిగా ఉండాలనుకున్నా చేయవలసిన పని ఒకటి ఉంది. ఏం చెప్పంటారా? దేవుని వాక్యం విన్నవారు, అది అండలో వేసుకోండి. దేవుని వాక్యం విని దాని ప్రకారంగా జరిగించేవాడు అని అర్థం. అదండి మెయిన్. ఆయన మాటల్లో మెయిన్ పాయింట్ ఏంటంటే దేవుని వాక్యం విని దాని ప్రకారంగా జరిగించేవాడు. అలాగన్నాడంటే విన్నవారు చాలామంది ఉంటారని, వినేవారు చాలామంది ఉంటారని, కానీ విన్నవారు మాత్రం దాని ప్రకారంగా చేయని వారు ఉన్నారు కనుకనే, వింటున్నారా? విని కూడా దాని ప్రకారంగా చేయని వారు ఉన్నారు కనుకనే, విని దాని ప్రకారం చేసేవాడు మాత్రమే యేసుకి బంధువులుగా ఉంటారు. అవేంటి కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. బైబిల్ చూద్దాం, బైబిల్ చూసుకుందాం. మనం మళ్ళీ చదువుతున్నాను 21ని జ్ఞాపకం మనసులో పెట్టుకోండి. దేవుని వాక్యము విని ఆ దేవుని వాక్యం ప్రకారముగా జరిగించు మీరే ఆయన తల్లిగాను, చెల్లిగాను, ఏమండి సోదరుడిగాను ఉంటారు అని ఖచ్చితంగా చెప్పాడు ఆయన. కనుక దేవుని వాక్యం వినాలి. చాలామంది విన్నారు కానీ, చాలామంది బోధిస్తున్నారు కానీ, బోధకుల్లోనూ వాక్య ప్రకారం చేసేవారు లేరు. బాగా వినండి చెప్తున్నాను. బోధకుల్లోనూ వాక్య ప్రకారంగా చదివుతారు, నేర్చుకుంటారు కానీ చేసేవారు లేరండి బోధకుల్లోనూ. రెండో పాయింట్, విశ్వాసులు కూడా వింటారు కానీ విని వాక్య ప్రకారం చేసేవారు కూడా లేరండి. వెళ్దాం, కొంచెం దానికి ముందుకు వెళ్దామండి. ఎక్కడ రాయబడింది మాట చూద్దాము. మత్తయి సువార్త, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము. సందర్భంగా మరొక మాట గుర్తు చేస్తాను మీకు. నేను ఈ సందర్భంగా మాట గుర్తు చేస్తాను. ఏంటంటే సరే 7వ అధ్యాయంకి వెళ్దామండి. 7వ అధ్యాయము 21వ వచనం అండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం అండి. అందరూ తీయండి. మనసారా చూడండి, మనసారా కల్లారా చూడండి వాక్యాన్ని. ప్రభువా ఏమ్మా ఏనైనా ఎవరండి మహానుభావులు ఎలా పిలిచేవారు? ఎవరండి ఏనైనా? ఎవరైనా వీళ్ళు మాట్లాడట్లేదు. మీరు ఎవరున్నావు? ఇంకా ఆయన మాటలు చదివి ఆ మాటలు నేర్చుకొని ఆయన మాటలు ప్రకటిస్తున్న బోధకులు, ఆ బోధకులండి వాళ్ళు. మీ నామాన ప్రవచించలేదా? 22 వచ్చిన చివరి మాట చూడండి. నీ నామాన ప్రవచించలేదా? ఏమ్మా నీ నామాన దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? ఏనైనా మీ నామను అనేకమైన అద్భుతములు చేయలేదు? వీళ్ళంతా ఎవరు చెప్పండి? బోధకులండి. వీళ్ళంతా బోధకులండి. 21వ వచనం, ప్రభా నన్ను పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. పిలుచువాడు కాదని చేయువాడే ప్రవేశించును అని దేవుని వాక్యం విని దాని ప్రకారంగా చేయువాడే ప్రవేశిస్తాడు కానీ పిలిచేవాడు వెళ్ళడు. అలాగున ఆత్మరక్షణ మరిచి శరీర రక్షణ కొరకు అనేక మంది బోధించే బోధకులు ఈ రోజున సమాజం మధ్య ఉన్నారు. ఆత్మరక్షణ మర్చిపోయారు, ఆత్మకున్న విలువ మర్చిపోయారు. ఏమండి, శరీర అవసరాలు తీర్చడానికి ఈ వీధి తిరిగి ఆర్ఎంపీ డాక్టర్లేగా మారిపోయారు వీళ్ళంతా. ఏమండి, అంటే వీళ్ళు విన్నారు, వీరు నేర్చుకున్నారు, వీళ్ళు ప్రకటిస్తున్నారు కానీ తండ్రి చిత్త ప్రకారంగా చేయట్లేదు.
అని అర్థమైంది మనకి. ఏమండి 26 వచ్చిన చెప్పాడు చూడండి అక్కడ. మరి ఉదాహరణ చెప్పాడు పైన బండ మీద ఇల్లు, ఇసుక మీద ఇల్లు చెబుతూ దాన్ని అర్థం అవటానికి ఎవరు నిలబడతారు, ఏ బోధ నిలబడుతుంది, ఎవరు నిలబడతారు, ఎవరు పరలోకి చేరుకుంటారు చెప్పడానికి మరి 26 వచనంలో ఒక ఉదాహరణ చెప్పి 26లో చెప్తున్నాడు ఆయన, ఈ నా మాటలు విని మీరు నేను చెప్పిన మీరు విన్న వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనును. తన జీవితాన్ని, తన విశ్వాసాన్ని, తన విశ్వాస గృహాన్ని లేక సంఘాన్ని వాక్య ప్రకారంగా విని చెప్పిన ప్రకారంగా కట్టని వారిలంతా. నిజమండి కదా? ఏమండి అన్ని సంఘాలు ఒకటి అనుకుంటున్నారా? కాదండి, అన్ని సంఘాలు ఒకటి కాదండి. నిజం. ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. వరదల అంటే వాన లాంటి సమస్యలు వస్తాయి, వరదల లాంటి ఇబ్బందులు వస్తాయి, ఏంటి సుడిగాలు లాంటి ఆపదలు వస్తాయి. ఆ విశ్వాసం మీద అండి అవన్నీ కొడతాయి. కానీ బలమైన పునాదులు లేనందున ఆ ఇల్లు కోల్పోవును, ఆ విశ్వాసం కోల్పోవును. నిజంగానండి పిల్లరా, మొత్తం సువార్తలు చదివితే ఒక వ్యక్తిని దేవుళ్ళు నిలబెట్టడానికి ఎన్ని ఉదాహరణలు చెప్పాడు. నిజంగానండి నేను ఇవన్నీ అనుకుంటానండి చదువుతున్నప్పుడు. మనం ఒక్కడిని నిలబెట్టడానికి ఎన్ని మాటలు, ఎన్ని ఉదాహరణలు, ఏ భాషలో ఏ భాషలో నీకు చెప్తే అర్థమవుతుందో, ఏ ఉదాహరణ ఏ ఉపమానంలో చెప్తే నీకు అర్థమవుతుందో, ఏది నీకు అర్థమయ్యిందో, ఏది అర్థం కాలేదో, అర్థం కాని దానిని అర్థమయ్యే భాషలోనికి ఆయన ఇన్ని రకాలుగా పోచేశాడు. ఒకసారి ఏమో విత్తనం గురించి మాట్లాడుతుంటాడు, మంచి విత్తనం, పొతల గురించి మాట్లాడుతుంటాడు. మరో చోట ఇగో ఇసుక బండ గురించి మాట్లాడుతుంటాడు. మరో చోట చెట్ల గురించి మాట్లాడుతుంటాడు. మంచి చెట్లు మాట్లాడుతుంటాడు. ఎన్ని రకాలుగా ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని తీసుకొని మనకు బోధించాడండి. నా మాటే శరం, నా మాట నిలబడుతుంది, నా మాట ప్రకారంగా చేయండి, నా మాట ప్రకారం చేయండి. నీ మాట నీ భార్య విన్నప్పుడు నువ్వు ఒప్పుకోవే, నీ మాట నీ కొడుకు విన్నప్పుడు మనం ఒప్పుకోమే. మరి దేవుడు మాట విశ్వాసాన్ని మనల్ని ఒప్పుకోకపోతే, దాని ప్రకారం నడవకపోతే మళ్ళీ ఎలాగ అంగీకరిస్తాడు దేవుడు? బి కేర్ఫుల్ వాక్యం దగ్గర. ఏమండి కొంచెం ముందుకు వెళ్దాం. అయితే మాట ఏంటంటే దేవుని వాక్యం విని దాని ప్రకారంగా చేయటం, దేవుని వాక్యం విని దాని ప్రకారంగా చేయటం. అందుకే దానికి మీకు బాగా తెలిసిన ఒక మాట చెప్తానండి. యేసుక్రీస్తు మాట లేక దేవుని మాట బాప్తిసము అనేది ఎలాగో తీసుకోమని చెప్పండి వాక్య ప్రకారంగా ముంచుట అన్నట్టు. కానీ నేను చిలకరిస్తున్నారా? అదే మరి చెప్పండి. ఇప్పుడు చిలకరిస్తున్నారా? అది రైటా? కాదు. అని అలా చెప్పలేదు కదా. అది అలాగే ప్రతి విషయంలోనూ, ఆరాధన విషయంలో తీసుకోండి, బాప్తిసంలో తీసుకోండి, సంఘ విషయంలో తీసుకోండి, విశ్వాస విషయంలో తీసుకోండి. ఏదైనా నా విశ్వాసము వాక్యాన్ని సరిపోతుందా, నా విశ్వాసం దేవుడితో సరిపోవట్లేదు అనకద్దు. దేవుడు అంటే నన్ను గుడ్డ నిండా ఉన్నాడండి, నేను ఎప్పుడైనా దేవుడితో ఉంటానండి, దేవుడు నాతో ఉంటాడండి, నేను దేవుడితో ఉంటానండి, ఆయన ఇద్దరు కలిసి నడుస్తుంటామండి. ఈ కార్యక్రమాలు చెప్పొద్దు. వాక్యం ప్రకారంగా విశ్వాసం ఉందా అని అడుగుతాడైనా. చూస్తారా మా మాట? చూస్తారా? నేను కలిపి చెప్తాను అనుకుంటారు. ఒకవేళ నేను ఇలాగ ఆలోచిస్తాను ఎలా చెప్పంటారా? ఇది మనుషుడు నడిపించే జీవగ్రంథం, మన దేశం నడిపిస్తున్నటువంటి చట్టం, రాజ్యాంగం. ఏ నాయకుడైనా, నాకు పవర్ ఉందా కదా, కానీ ఏ నాయకుడైనా రాజ్యాంగాన్ని మీరి ఫండ్స్ కానీ రిలీజ్ చేసినా, వాడి అధికారాన్ని దుర్వినియోగం చేసినా, అదే చట్టం, మనం రాసుకున్న చట్టమే వాడిని మళ్ళా జైల్లో వేస్తుంది. నీకు ఎంత అధికారం ఉంటే ఏంటి?
నా అలాగే ప్రియులరా, నేను దేవుడితో ఉంటానండి, దేవుడు నాతో ఉంటాడని ఇన్ని కథలు చెప్పుకోవచ్చు మనం. మన విశ్వాసము వాక్య ప్రకారంగా సరిపోతుందా లేదా అనేది సరిచూచుకోండి అంటాడు ఆయన. సరిచూచుకోండి అంటాడు. మీ ఆత్మ రక్షించు శక్తి గల వాక్యము. వాక్యం అంటే ఆయన మాటలండి. ఆయన మాటల ప్రకారంగా ఉన్నాయో చూద్దాం. కొంచెం ముందుకెళ్దామా? చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయండి. ఐదవ వచనాన్ని మనసు పెట్టండి. అతడు అమ్మా ఇక్కడ కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అక్కడ దేవదూతలు వచ్చారు. ఒక స్వరం వచ్చింది, దేవుడు స్వరం వచ్చింది. అక్కడ మోషే ఏలియాలు మాట్లాడారు. వీళ్ళ ప్రవక్తలు వీళ్ళు. ఏమన్నా అక్కడ శిష్యులు ఉన్నారు. శిష్యులతో మాట్లాడుతున్నారు. శిష్యులతో మాట్లాడుతున్న స్వరం దేవుడు మాట్లాడుతున్నారు. చూడండి వాళ్ళతోటి ఏమని మాట్లాడు చూడండి. ఏమని మాట్లాడాడు? 5వ వచనం అండి. వాళ్ళు ఏమండి గుడి కట్టేద్దాము, పరసాలు కట్టేద్దాము, ఏమండి మరి మోసి ఒకటి, నీకొకటి, యేసుప్రభు వీళ్ళే ఒకటి, మూడు గుళ్ళు కట్టేస్తాం. ఇక్కడ 3 గుళ్ళు కట్టేసి భజన చేస్తాం ఇక్కడ మనం అని అంటున్నారు వీళ్ళు. అప్పుడు చదవండి ఏమన్నాడు యేసుప్రభు వారు. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కంపుకొనిను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే నా పిల్లలు రక్షించడానికి వచ్చాడు ఆయన. ఆనందపడుతున్నాను. ఈయన మాట వినుడని, ఈయన మాట వినండి అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టేను అని చూడండి. ఈయన మాట వినండి. యేసుక్రీస్తు వారి మాట వినండి. ఏం చెప్పాడు ఆయన చెప్పినట్టుగా చేయండి. అంటే యేసుక్రీస్తు వారు ఆయన బోధనలో కూడా ఎవరంటే ఆయన దేవుని వాక్యం విని దాని ప్రకారంగా ప్రవర్తించేవాడే నాకు స్నేహితుడైనా, నాకు తల్లి అయినా, నాకు తమ్ముడైనా, నాకు చెల్లైనా ఎవరు అంటే పిల్లరా నమ్ముకున్నవాడు కాడు. నా మాట ప్రకారంగా చేసేవాడు, నా మాట ప్రకారం ప్రవర్తించేవాడు. ఎంత బాగుందండి. ఏమంటే ఎప్పుడన్నా నేనండి బైబిల్ వాక్యాన్ని కట్టుబడి ఉన్నానన్నటువంటి గొప్ప దృఢ నిశ్చయం క్రైస్తవులు ఉందండి ఈ రోజునండి. లేదండి. వినటానికి అలవాటు పడ్డారే కానీ నేను వెళుతున్నది సరైనదేనా, వింటున్నది సరైన వాక్యమేనా అని ఏ క్రైస్తవుడికి సరైనటువంటి ఆలోచన లేదండి. నిజం ప్రియులరా. మీరు ఈయన మాట వినండి. వినకపోతే ఏమవుతామండి? యేసు మాట వినకపోతే ఏమవుతామండి? చూస్తారా మాట? అపోస్తల కార్యాలు. యేసుక్రీస్తు మాట బైబిల్లో చెప్పిన మాట ప్రకారంగా వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించకపోతే, జీవించకపోతే, నడవకపోతే, బోధించకపోతే, విసరించకపోతే ఏమవుతామో? అపోస్తల కార్యాలు ఏనైనా అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 21వ వచనం. బాగా వినండి, అందరూ తీయండి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 21వ వచనం. అన్నిటికీ కుదుటబాటు కాలములో వచ్చునని దేవుడు ఆదరు అన్నిటికీ సర్దుబాటు చేసే కాలం వస్తుందని తన పరిశుద్ధ ప్రవక్తల చేత పలికించాడు. ఆయన వస్తున్నాడు. ప్రతి మెట్ట సదును చేయబడుతుంది, ప్రతి పల్లము పూడ్చబడుతుంది. ఆయన మార్గం సరళము చేయండి. యేసుక్రీస్తు మార్గం సరళం చేయండి. ఆయన వస్తున్నాడు. ఆయన అన్నిటికీ కుదుబాటు కాలాలు వస్తున్నాయి. మొదటి రాకడ కూడా చెప్తున్నాడు ఇదే. అంతవరకు యేసుక్రీస్తు వారు పరలోక నివాసిగా ఉండుట ఆవశ్యకము. భూలోకి వచ్చేంత వరకు పరలోక నివాసి ఆయన. అంటే భూలోకి రాకముందే పరలోకంలో ఉన్నాడు యేసుప్రభువు వారు.
అని చెబుతూ 22వ వచనం అండి. అప్పుడు మోషే ఆయన గురించి ఏమన్నా తెలుసా? యేసుక్రీస్తు రాబోతున్న యేసుక్రీస్తు గురించి ఏమన్నా ముందుగా ఏం చెప్పాడంటే, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ ఇశ్రాయేలీయులలో మీ సహోదరులలో యోధ గోత్రము నుండి అంటే మరియమ్మ గర్భము నుండి ఆయన రాబోతున్నాడు, మీ కొరకు పుట్టిస్తున్నాడు ఆయన. ఆ యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఏం చెప్పాడు, మీతో ఏమి చెప్పినను, ఆయన మీతో ఏం చెప్పినను అన్ని విషయములలో మీరు యేసుక్రీస్తు మాట వినండి. పాత నిబంధన కాదండి పాటించవలసింది, బాగా వినండి. పాత నిబంధన విశ్వాసం కాదు మంది, అది కూడా దేవుడు మాటలే. కానీ ప్రవర్తించవలసింది, జీవించవలసింది క్రీస్తు మాటల్లో జీవించాలి మనం. అప్పుడే పరలోకం వెళ్తాం మనం. ఆయన మీతో ఏం చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట, ఆ యేసుక్రీస్తు మాట విననివాడు చెయ్యనివాడు ప్రవర్తించినవాడు వాడు పసల్లో ఉండకుండా సర్వనాశనం అయిపోతాడు అన్నాడండి. ఎంత భయపడండి. ఇది కొంచెం కఠినంగా ఉంది మనకి కఠినంగా ఉంది కదా. అదే మాట నేను అన్నాను అనుకోండి, పాస్టర్ గారు చేపలు ఎట్టేస్తున్నారు అంటారా, అలాగనొచ్చా అంటారు. మరి మన ప్రవర్తన రే అలాగ అనుకుంటున్నప్పుడు పిల్లరా, నాలో ఉన్న లోపం ఏంటని ఏ వ్యక్తి అయినా తను తాను సరిచూసుకోవడం చాలా మంచిదండి. దాన్ని వదిలి సంఘ సహవాసం చేస్తానంటే అదేంటి? కొంచెం ఆలోచించండి ఒకసారి. దేవుని వర్లరా 23 మళ్ళీ చదవండి. ఆ ప్రవక్త మాట విననివాడు ఆయన ఏం చెప్పాడు బైబిల్లో, విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగున నేను. అంటే యేసుక్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా మనం చేయాలి. ఆయన బోధలో యేసుక్రీస్తు బతుకున్నప్పుడు లోక సువార్తలో ప్రజలు చెప్తున్న మాటలు అవే. వెరీ గుడ్, బాగుంది. ఇంకా ఏం చెప్పాడు కొంచెం ముందుకు వెళ్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. అందరితో చాలా బాగుంటుంది మాట. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 చదవండి అందరూ. 18, 19, 20. యేసు వారి యొద్దకు వచ్చి, శిష్యుల యొద్దకు వచ్చి ఇంకా మాట్లాడాలంటే తాను నమ్మినటువంటి వారి యొద్దకు వచ్చి, ఇంకా చెప్పాలంటే తను విశ్వసించిన వారి యొద్దకు వచ్చి, ఇంకా చెప్పాలంటే యేసుని వెంబడిస్తున్న వారి యొద్దకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు ఆయన. మీరు సర్వలోకానికి వెళ్ళండి, మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేయండి. వెళ్ళి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎలా శిష్యులాగా అవుతారు చేయండి. ఎలా చేయమంటారు? నేను ఈ మాట గురించి అండి హిందూ ధర్మంలో ఒకటి విన్నానంటే, శిష్యులుగా చేయండి అని. పూర్వకాలంలోని ఒకడు శిష్యుడు అవ్వాలంటే ఏం చేసేవారంట ఒక చక్రాన్ని అగ్నిలో కాల్చి, చిన్న చక్రం అనమాట, అగ్నిలో కాల్చి దాన్ని బాగా కాలిన తర్వాత పట్టుకొచ్చి భుజం మీద ముద్ర చూడమాట. అలాగా ఆ చక్రం బొమ్మ ఎప్పుడైతే ఇక్కడ పడింది టేకేశ్వరప్పుడు మచ్చడిపోయింది. వీళ్ళు చక్రం ముద్ర వేస్తారన్నమాట. ఆ చక్రం ముద్ర ఉన్నవాడు బద్దివాడు కూడా దేవుడికి శిష్యుడట. దేవుడి శిష్యుడు అంటే ఏదో ఒక ముద్ర ఉండాలి, పలానా వాళ్ళకి చెందిన వాళ్ళకి చెప్పడానికి ముద్ర ఉండాలి. ఈ రోజునండి బీజేపీ ప్రభుత్వం 3 ఏళ్ల 3 సార్లు సుమారు 10 సంవత్సరాల పరిపాలనలో మన దేశంతో వచ్చింది ఏంటంటే, ప్రతి హిందువుడి ఇంటి మీద జెండా ఉండాలి.
ఆ సూత్రం ఎందుకు దిగుచ్చారంటే దానికి వెనక్కున్నటువంటి అంతర్గతం ఏంటిరా బాబు, ఎప్పుడు లేనిది, ఇన్ని సంవత్సరాలు లేని 70 ఏళ్ళు అయింది సోదరు వచ్చి మనకి. ఈ సంవత్సరం లేనప్పుడు ప్రతివాడు ఇంటి మీద ఈ జెండా ఎందుకు పెట్టారు, కాషాయ జెండా ఎందుకు పెట్టారు అని దాని గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే దాని వెనకాల భయంకర నిజాలు బయటపడ్డాయండి. ఏంటంటే తెలుసా అండి, మన కనుక సంపూర్ణ విజయాన్ని కనుక సాధిస్తే రాజ్యాంగాన్ని మార్చేద్దాం. రెండోది, ఈ ఇంటి మీద అయితే ఈ జెండా ఉండదు, మిగిలిన వారందరూ మన వాళ్ళు కాదు కనుక వేరే మతస్థులు కనుక వాళ్ళ మీద దాడి జరిగిద్దాం. ఇదిగో ఈ రక్తం మరక ఏ గుమ్మ మీద ఉంటుందో ఆ గుమ్మం దాటిపోండి అని దేవుడు సెలవిచ్చాడు దేవదూతకి పాత నిబంధనలోని. ఏమండి, అలాగే ఈ జెండా ఉంటే వాళ్ళ మనవాళ్ళు, జెండా లేకపోతే వాళ్ళు మనవాళ్ళు కాదు. కానీ దేవుడు వ్యతిరేకంగా ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాన్ని అధికారం లేకుండా చేశాడండి. అధికారులు ఎంత తెలుసా మీకు సంగతి? అధికార పేరుంది, ప్రతిపక్షం ఓకే చేస్తేనే వాళ్ళు బిల్లులు పాస్ అవుతాయండి. చూసారా అంత దేవుడు ఎలా తిప్పాడు అని. ప్రతిపక్ష పార్టీలు సంతకం చేస్తేనే, వాళ్ళు ఒప్పుకుంటేనే బిల్లు పాస్ అవుతుంది. నిజంగా రాహుల్కి హ్యాండ్సప్ అండి. చంద్రబాబు కొడుకులేగా పప్పు అన్నాడు, ఆ పప్పు అన్నట్టుగానే రాహుల్ గాంధీ కూడా పప్పు అన్నారు. కానీ అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు అండి శవాష్ అనిపించింది నాకు. చితగేస్తారట, ఎవడు నూరెత్తట్లేదు. అధికారులు ఉన్న బీజేపీ ప్రభుత్వ నాయకుల్లో ఎవడ మొక్కలు కలలేదు, ఎవడ మొక్కలు నవ్వులేదు మాట్లాడుతుంటే. ఊరుకోడండి దేవుడు. ఈ కుట్రలు కుతంత్రాలు ముందే తెలిసానికి క్రైస్తవ్యాన్ని ఆపలుకున్న ప్రతి వాడు ఇలాగైపోతాడండి. సర్వనాశనం. ఇచ్చాడు అవకాశం. మా క్రైస్తవులు తప్పులు ఉన్నాయి కనుక, మా క్రైస్తవులు లోపాలు ఉన్నాయి కనుక దేవుడికి మమ్మల్ని శిక్షించడానికి మీకు ఎదురు ఇచ్చాడు అంతే. మేము మళ్ళా కోరుకున్నాం అనుకోండి, క్రైస్తవం మళ్ళీ మేలుకుందనుకోండి, ఒకవేళ క్రైస్తవులందరూ దేవుడికి ఇష్టంలో అయ్యారనుకోండి, ఈ శక్తి నిలబడదాం. అది మర్చిపోకండి. మరి వెనక దేవుడు ఉన్నాడు, ఇసల్పక్షంగా దేవుడు ఉన్నాడు. మానవ శక్తి కంటే దేవుశక్తి మహాబలమైనది. మత్తయి సువార్త 19:20 శిష్యులు చేయండి. ఎలాగా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. మీరంతా బాప్తిస్మం పొందారమ్మా? పొందారు, సంతోషం. వినండి, ఇప్పుడు వినండి. బాప్తిస్మం పొందినటువంటి ప్రతి శిష్యుడు, బాప్తిస్మం పొందిన ప్రతి వాళ్ళు శిష్యులు అవుతారండి. బాప్తిస్మం పొందిన ప్రతి శిష్యుడు శిష్యులు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను మీకు ఏ సంగతులైతే ఆజ్ఞాపించానో ప్రభు చెప్తున్నారండి, యేసు ప్రభు చెప్తున్నారు. నేను మీకు అపొస్తలులారా, బోధకులారా, మీరు సమాజానికి వెళ్తారు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు లేక నా శిష్యుడిగా అయ్యి బాప్తిస్మం పొందిన వాడికి మీరు ఏం చేయాలంటే, నా మాటలు చెప్పండి తప్ప మీ సొంత ఉద్దేశం చెప్పకండి. దశ వచ్చిందనో, కళ వచ్చిందనో, బయలుపరచబడిందనో అలాంటి మాటలు చెప్పకండి. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. దేవుని వాక్య విని దాని ప్రకారంగా చెయ్యేవాడే నా తల్లి, నా సహోదరులు, ప్రకారంగా చెయ్యేవాడు. ఇదిగో మనమంతా ఏం చేయాలనుకున్నా వాక్య ప్రకారంగానే చేయటానికి సిద్ధపడి ఉండాలి. మనం అంత ఇవన్నీ వచనాలన్నీ కూడా చూస్తుంటే ఎంత ఆయన బోధకు, ఆయన మాటకు ఎంత విలువనిచ్చాడో సంగమా మనము కూడా బైబిల్ వాక్యానికి అంత విలువనివ్వాలి. ఎంత విలువ ఇవ్వాలండి. ఏమండి, మార్కెట్కి కానీ బట్టల షాప్కి కానీ ఏదైనా వస్తువు కొంటకి వెళ్ళినప్పుడు అండి మనకు కనిపించేటండి 10 రకాల పడేస్తారండి బల్ల మీద.
మన మతిపోద్ది, ఏది కొనాలో తెలియదు మనకి. ఇది బాగుందా, ఇది బాగుంది, ఇది బాగుందండి. ఆఖరి చీపు చీర పట్టుకొస్తాం మనం ఇంటికి, చీపుది. అదే తక్కువ రేటు, ఎక్కువ రేటు తక్కువ రేటు కనిపెత్తాడు, అదే రేటు చెప్పేస్తాడు. ఇది రంగు బాగుంది అనుకుంటావు, పట్టుకు చేస్తావు, అంతే, డబ్బులు పోయాయి. అలాగండి ఈ బోధ అనే సంతలో యూట్యూబ్ వచ్చిన తర్వాత అన్ని బోధలు మిక్స్ అయిపోయాయండి. అండి బోధలండి వచ్చి పడ్డాయి నీ సెల్లోకి. ఏదో నమ్మలు తెలియట్లేదు ఇప్పుడు మనం ఎవరికైనా, దీన్ని నెమ్మది తెలియట్లేదండి. ఎవడ గాలిగడ కొట్టుకుపోతాడండి, అంతేనండి. చదువుతారు బైబిల్, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. వండర్ఫుల్ అండి బైబిల్, వండర్ఫుల్. దేవుడు మనకు బోధిస్తున్నాడు నిజంగా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన మనం ఇక్కడి నుంచి పసిపిల్లలమై ఉండి, ఎవడే చెప్పినా నమ్మకూడదు. ఇంకా క్రీస్తు సంఘం కాదన్నా, ఆ రాజ్యం రాలేదన్నా, ఆ రాజ్యం వస్తుందన్నా, బాప్తిజం ఎలాగండి అలాగండి అని అన్నా, నథింగ్, పక్కన పడేయండి. ఇంకా పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములతోనూ తప్పు మార్గంలో లాగు కుయుతుతోనూ గాలి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశానికి, ప్రతి బోధకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వానట్టై ఉండొద్దు అన్నాడండి. అది అలా ఉండకండి. చూడండి, గోదట్లో బాల్ గరాయండి, కెరటం అండి, అలా ఎలాగొస్తుంది, ఇలాగెళ్తుంది, మళ్ళీ ఎలాగొస్తుంది, ఇలాగెళ్తుంది. ఆ బాల్కి ఇటలు తెలియదు, దానికి బాల్కి గోదావరిలో పడిన బాల్కి అండి ఇటలు తెలియదు. ఆఖరి ఏదో కొట్టుకుపోద్దండి గట్టికి. తర్వాత విశ్వాసాలు బైబిల్ ప్రకారంగా కాకుండా నేటి బోధల మీద ఆధారపడినాయి కనుక ఇటు పోవాలో తెలియట్లేదండి. నిజం ప్రియులారా, ఇటు పోవాలో తెలియట్లేదు. నేను ఏమైతే ఆజ్ఞాపించానో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ యొక్క నామంలోనికి బాప్తిసం పొందిన వారికి ఇదే సంగతులు బోధించంతే. ఇవే సంగతులు బోధించండి, ఇంకే సంగతులు బోధించకండి. దేవుని పిల్లరా, మరొక వచ్చిన చదువుదాం. మరొక లోక సువార్తకి వెళ్ళిపోదాం, ముగించుకుందాం. ఏమండి, లోక సువార్తతో 8వ అధ్యాయము. అక్కడ వచ్చాం మనం. లోక సువార్త 8వ అధ్యాయము. ఒక ఆయన ఇక్కడ స్వస్థపరచబడ్డాడు. ఏనైనా స్వస్థపరచబడ్డాడు. ముగించుకుందామండి. కొంచెం మనసు పెట్టండి, కొంచెం ఓపుతో ఉండండి. రైట్. మళ్ళీ వారం తర్వాత కానీ వెళ్ళలేం కదండి. ఇలా సంతరపడి ఏదో వాక్యం ఉంటాం మనం. రైట్. 30 వరకు చదువుకున్నాము. ఈ భాగంలో దెయ్యం పట్టి వాడు ఒకడు వస్తాడు, వాడు స్వస్థపరచబడతాడు. 39 చదువుకుందామండి. 39 అండి, 8:39. అక్కడ ప్రజలందరూ కూడా యేసుక్రీస్తుని విడిచిపోమ్మంటారు. అయితే స్వస్థపరచబడ్డవారు వచ్చి, అయ్యా నీతో కూడా ఉంటానన్నాడండి. 37, 38, 39 చదువుకుందామండి. గరాసీల ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయక్రాంతులయ్యిరి కనుక యేసుక్రీస్తుని విడిచిపోమ్మని ఆయన వేడుకున్నారు. బాబు, మా ఊళ్ళోకి రావద్దు నువ్వు అని స్వస్థపరిచిన యేసుక్రీస్తుని ఏమండి విడిచిపోమ్మన్నారండి. నిజంగా బాగు చేసేవాడు ఎవడ రామన్నారండి. నిజంగా ఆయన ధోని ఎక్కి తిరిగి వెళ్ళిచుండగా దెయ్యములు వదిలిపోయిన వాడు ఒకడు మనుషుడు వచ్చాడు. ఆయనతో కూడా, బాబు నీతో ఉండి బాబు, నీతో ఉండు బాబు, నీతో ఉండనిమ్మని అడిగాడా, వేడుకొన్నాడా? అంటే దాని మాట ఏంటి చెప్పండి అమ్మా.
వేడుకొన్నాడన్న మాటలు చెప్పండి. ఏవండి 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 మీతో ఉండండి అంటే ఆ దెయ్యము బాధ చేత శరీరం ఎంత బాధపడి ఉంటాడో వాడు తెలుసు, కానీ ఊరో తెలియదండి ఊరోళ్ళకి. ఆ దెయ్యము వల్ల వాడి శరీరంలో ఎన్ని 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 బాధలు పడ్డాడో పై రాయబడిందండి. చేతులతో గొలుసులతో కట్టేసిన తెప్పించుకోడట, బట్టలు పీకుచుకున్నాడట, శరీరాన్ని కోసుకున్నాడట. లోపల దైవాలు చేస్తుంది. మందేశ్వరుడికి ఎలా తెలియదు, తమ్మ ఇదే తమ్మ ఎలా వచ్చిందంటాడు అంటే మందేశ్వరుడు ఎలా ఉంది వీడి పని. ఎంత బాధపడి ఉంటాడో పాపం వాడు. ఆయన స్వస్థత అయ్యాడు, ఏమంటే స్వస్థపరచబడ్డాడు. అయ్యా నన్ను బాగు చేసావు, నీతో ఉంటాను. వింటున్నారా? యేసుతో ఉందాం. అది ఈ మాటకు మనం తీసుకుంటుంది, యేసుతో ఉందాం. ఎన్ని ఆటంకాలు, ఎన్ని బాధలు మనకి ఎదురొచ్చిన, అడ్డుగా నిలబడిన యేసుతో ఉందాం. తర్వాత అయితే అయినా నువ్వు ఇంటికి వెళ్ళిపోవాయా, నాతో ఉండొచ్చు, ఓకే. అయితే నీవు స్వస్థపరచబడ్డావు కదా, నీ మీద బాధ్యత ఉంది. అమ్మ మనకు కూడా స్వస్థపరచబడ్డాం అంటే పాపము నుండి, శాపము నుండి, మన్నా నుండి, నరకము నుండి తప్పించబడ్డాం. మన ఆత్మ స్వస్థపడబడింది, రక్షించబడింది. అయితే మనం కూడా ఇంటికి వెళ్ళిపోయి ఏం చేద్దాం? దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసాను, అది అంటలో తీసుకోండి. దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసాను తెలియజేవయ్యా. వెళ్ళి నా కూడా దొరక, ఇంకా నా కూడా రాకు. అందుకే వచ్చాను మిమ్మల్ని అందరినీ బాగు చేయటానికి. మీరు వెళ్ళి ప్రజలను బాగు చేయండి. దేవుడిట్టి కార్యములు చేశాను తెలియజేయమని వారితో చెప్పి వారిని పంపివేశాను. వాడేం చేశాడంట? వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములను చేశాను ఆ పట్టణం అంతటా ప్రకటించాడండి. సూపర్ అండి. మనం కూడా ఇంటి పక్క వాళ్ళు కూడా చెప్పకపోతే అంటే నేను చెప్తున్నానండి. రోజులో ఎన్నో మాట్లాడుతున్నాం మనము. ఒక్క నిమిషమైన పక్కవాడితో ఈ దేవుడికి యేసుప్రభు గురించి చెప్తున్నామండి. మనం రక్షణ గురించి చెప్తున్నామండి. మనం చెప్పాలండి. 10 ఏళ్లగా బోధిస్తారండి. తూర్పాల్లో సంఘం కట్టి 30 ఏళ్ళు అయింది. ఆ కుర్రోడు 10 ఏళ్లగా వింటున్నాడు వాక్యం. నిన్న బాప్తిజం పొందాడండి. నేను ఒక బాప్తిజం ఇచ్చాను. 10 ఏళ్ళగా నిన్న బోధిస్తున్నాను. 10 సంవత్సరాల నుంచి. నాకు ఎంత సంతోషం అంటే, ఏ సంతోషం చెప్పండి. బాప్తిజం పొందేందుకు కాదండి. ఆ తర్వాత అతను వచ్చి అయ్యా నేను బాప్తిజం పొందని అడిగాడండి బాబు. అడిగాడు. బాప్తిజం పొందని నేను చెప్తే పాస్టర్ గారికి అవసరం ఏమో అనుకుంటారేమో చాలామంది. కానీ బైబిల్లో అయ్యా నాకు బాప్తిజం అడిగిన వాడు చాలా తక్కువ మంది కనిపిస్తారండి. ఒక జైలు అధికారి అడుగుతాడు. ఒక జైలు అధికారి అడుగుతాడు. అతను కనిపించాడు. మాకు ఎవరు ఇంకా కనపడలేదు బైబిల్లో నాకు. అయ్యలారా నపుంసకుడు అడిగాడు. ఇదిగో నీళ్ళు నాకు బాప్తిజం ఆటంకం ఏంటి అని అడిగాడు. అంటే బాప్తిజములో నీకున్న రక్షణ, నీకున్న ప్రొటెక్షన్, నీకున్న కాపుదల, నువ్వు వెళ్ళే లోకం ఎంత గొప్పదో అక్కడ దాగుంది కీ. నీ జీవం బాప్తిజంలో దాగుందంటాను. అయితేనే నీ ప్రాణం చెట్టు త్వరలో లేదు, చిలక చెట్టు త్వరలో ఉన్న చిలకలో లేదు. నీ రక్షణ ఎక్కడ ఉంది? బాప్తిజంలో ఉంది. దేవుడు అక్కడ దాచాడు. మరి విమోచన అక్కడ దాచాడు దేవుడు. వెళ్ళవయ్యా వెళ్ళు, లోకానికి గ్రామానికి వెళ్ళి దేవుడికి ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. నువ్వు ఎలా విడిపించబడ్డావో, వాడు దేవుడు విడిపించబడ్డాడు. మనం పాపం నుండి విడిపించబడ్డాం. నువ్వు ఎలాగ రక్షణ పొందావో రక్షణ సాక్ష్యం చెప్పు. రక్షణ జీవిత అనుభవం కలిగి ఉండు. రక్షణ గురించి సాక్ష్యం నిలబడు. వెళ్ళండి అన్నాడు. ఆ రోజు ఆయన అన్నాడు, ఈరోజు మళ్ళీ అంటున్నాడు దేవుడు, యేసుప్రభు వారు, నువ్వు పొందిన రక్షణ చెప్పయ్యా, చెప్పు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు నీ జీవితంలో. మన మధ్య ఈరోజు సంతోషిస్తున్నాను, గర్విస్తున్నాను. సోదరులు రవి గారు వచ్చారు సంఘానికి. నేను ఆయనతో మాట్లాడాను. ఆయన ఊళ్ళోకి వచ్చాడని తెలిసిన వెంటనే ఫోన్ చేశాను. ఆయన అన్న మాట దేవుడు ముందు చెప్తున్నానండి, గొప్ప కాదు.
నేను ఎవరిని మనసులో బాగా పెట్టుకుంటాను, దేవుడి గురించి ఎవరు గొప్పగా మాట్లాడతారో వాళ్ళు నా మనసులో ఉంటారండి. ఏమండి, ఈ రక్షణ గురించి, ఈ బాప్తిసం గురించి, లేకపోతే ఈ విడుదల గురించి చాలా గొప్పగా చెప్పించాలి, గొప్పగా చెప్పించాలి. నేను రక్షణ పొందాను, నేను పొందిన రక్షణను ఇంకనూ చాలామందికి నేను చెప్పవలసిన వారుగా ఉన్నాను, చేయలేకపోతున్నాను అని బాధపడుతున్నప్పుడు టైం వస్తుంది. వెయిట్ చేయండి. ప్రతిదానికి సమయం ఉంది, బైబిల్లో. కూర్చోడం సమయం ఉంది, లేచుటకు సమయం ఉంది, నవ్వుటకు సమయం ఉంది, ఏడ్చుటకు సమయం ఉంది, ఉందా లేదా? కౌగిలించుకోవడానికి సమయం ఉంది, విడవడానికి సమయం ఉంది, అన్నిటి సమయం ఉంది. వెయిట్ చేయండి. ఇలాంటి కొంత ఆలోచన ఉండాలండి దేవుడి మీద, దేవుడి పని గురించి ఆలోచన ఉండాలండి, మనంత ఆలోచన ఉండాలండి. ప్లీజ్ మిమ్మల్ని అందరినీ దేవుళ్ళు ఎలాగైనా శబాష్ భలా నమ్మకం మంచి దోషుడా అనిపించేటట్టుగా దేవుడు సాక్ష్యం పొందినట్టుగా మీరు ఉండాలనేది నా తాపత్రయం. చదువుకొని ముగించుకుందాం. 39. నువ్వు ఇంటికెళ్ళు, దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యములు చేశాను తెలియజేయమని వారితో వచ్చి పంపేశాను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేశాను. ఇప్పుడు చూడండి, నా మొక్క చూడండి, ఇలాగా నీ జీవితంలో గొప్ప కార్యం చెప్తారు ఎవరన్నా? గొప్ప కార్యం చెప్తారా? మనం ఎప్పుడు గొప్ప కార్యం చెప్తామంటే అండి, ఇంట్లో పెళ్లి చేయలేని స్థితిలో ఉన్నప్పుడు పెళ్లి చేసేవానుకోండి, అయ్యి బాబోయ్ దేవుడే అంటారు, బాబాయ్ అంటావా? ఇల్లు కట్టల స్థితిలో ఉన్నప్పుడు ఇల్లు కట్టేవారు బాబాయ్ దేవుడేనండి బాబాయ్ అంటాం. అంటే జీవితంలో శరీరకు సంబంధించిన వాటిని ఏదో పొందితే నువ్వు అది గొప్ప కార్యము అంటున్నావే. యేసుక్రీస్తు వారు గొప్ప మాట అన్నాడమ్మా మన గురించి అండి, మనందరి గురించి అండి. ఏమన్నాడండి? ఇదిగో మీరు వెళ్ళండి, గుర్తు చేసుకోండి, నాకంటే గొప్ప కార్యమును మీరు చేసేదారు అన్నాడు. ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా నాకు చాలా సంతోషిస్తాను. ప్రభా ఎంత మహాభాగ్యం ఇచ్చావు నాకు అనిపిస్తుంది. యేసు కంటే భూమి మీద గొప్ప కార్యాలు చేసేవాడు ఎవడన్నాడండి? యేసు కంటే గొప్ప కార్యాలు చేసేవాడు ఉన్నప్పుడు ఎవడన్నా? చచ్చిపోయినవాడు ఆయన బతికించాడు, నువ్వు బతికించగలవేంటి? అది గొప్ప కార్యం. మరి పుట్టుకతోనే పోలియో ఉన్నవాడు ఏ డాక్టర్ బాగు చేయలేడు. ఇంకా అలాంటి పోలియో చేయగలిగిన వాడిని స్వస్థపరిచాడు ఆయన. నువ్వు చేయగలవా? ఏ మంత్రగాడు పోగొట్టలేని దెయ్యాలు పోగొట్టాడు ఆయన, మనం పోగొట్టగలవా? ఏ వైద్యుడు బాగు చేయలేని స్వస్థ రోగాలను ఆయన బాగు చేశాడు, నువ్వు చేయగలవా? ఇంకేంటి చేస్తావు? గొప్ప గారు చెప్పు. ఇంకేమంది గొప్ప గారు అంటే? నీ జీవితంలో ఏదో ఆడు 30 ఏళ్ళగా పరుపు మీద పడి ఉన్నాడు, లేవలేకపోతున్నాడు, ఆ జీవితంలో గొప్ప గారు ఏంటంటే ఆడు పరుపెత్తుకు రావడానికి గొప్ప గారు వాడికి. మరి నువ్వు చేసే గొప్ప కార్యం ఏంటి? యేసు కంటే గొప్ప కార్యాలు అని చెప్పంటారండి. నేను ప్రజలకు రక్షణను అందివ్వటానికి వచ్చాను, ప్రజలు బ్రతకటానికి వచ్చాను. కానీ మీరు వెళ్ళి చచ్చిపోయిన బ్రతికించాను. నేను బాగా నేను చచ్చిపోయిని బ్రతికించాను, మీరు బ్రతుకుంటూ చచ్చిపోయిన బ్రతికించండి అన్నాడు ఆయన. అది గొప్ప కార్యం అండి. అర్థమైందో లేదు అనుకుంటాను. నేను చచ్చిపోయిన వాడిని బ్రతికించాను, మీరు వెళ్ళే చేయాలి. బ్రతుకుండి చచ్చిపోయారు ఎలా చెప్పండి? మీ అపరాధం చేతను పాపం చేతను చచ్చిన వారై ఉండగా ఈ ప్రజలందరి కళ్ళ ముందు చచ్చి శవాలు కనబడుతున్నాయి. మీరు వెళ్ళి వారు బ్రతికించండి, వాక్యం చెప్పండి, బాప్తిసం ఇప్పించండి, గొప్ప కార్యం చేయండి. ఇదేంటి గొప్ప కార్యం అంటే? మీ జీవితంలో నా జీవితంలో గొప్ప కార్యం దేవుడి కోసం ఏదైనా ఉందనుకుంటే మీరు పొందే మేలులు కాదని అనేది. నీకంటే అంజనుడుగా గొప్ప కార్యం చేస్తున్నాడు, గొప్ప ఏంటంటే ఆశీర్వాదాలు పొందుతున్నాడు అనుకుందాం. మీరు చేసే గొప్ప కార్యము ఒక పాపిని రక్షించటం. దేవుడు ఈరోజున ఇట్టి గొప్ప కార్యాలు మనం చేయటానికి ఈ వాక్యంలో యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడేందుకు
దేవ స్తోత్రం. శ్రద్ధగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. మనతో కలిసి